పచ్చని వరి పొలాలను చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దీని వెనక రైతన్నల 120 రోజుల కష్టం ఉంది. మనం ప్రతిరోజు తినే ప్రతి మెతుకు వెనకాల రైతన్న పడే కష్టం ఉంటది. ఈ రోజు ప్రతి ఒక్క ఫార్మర్ కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. నిష్టా సీడ్స్ వారి X6+ దొడ్డు రకం విత్తనాలు వేయడం ద్వారా ఈ నాగేష్ అనే యువ రైతు లాస్ట్ యాసంగిలో మొత్తం 5 ఎకరాలలో ఎకరాకి 40 క్వింటాలు అంటే మొత్తం 5 ఎకరాలకు 200 క్వింటాల దిగుబడి తీశాడు. ఇప్పుడు వర్షాకాలంలో ఎకరాకి 36 నుండి 38 క్వింటాలు వచ్చేటట్లుందని చెప్తున్నాడు. బాగుంది మొత్తం వరి అంతా. ఏం విత్తనం వేసినావు? ఇది నిష్టా సీడ్ వారి X6+ అన్న. మంచిగా అవుతుందా? మంచిగానే ఉందన్న. పోయిన సీజన్ లో నేను 5 ఎకర్స్ వరకు వేసిన. ఎకరానికి 38 నుంచి 40 క్వింటాల వరకు వచ్చిందన్న దిగుబడి. ఇది సీడ్ బాగుంది. ఒక కంకికి వచ్చేసి గింజలు 300 నుంచి 350 వరకు ఉన్నాయన్న. దిగుబడి బాగుందన్న. సీడ్ బాగుంది. 2.5 ఎకరాల వరకు హార్వెస్టింగ్ అయిందన్న. ఇప్పుడు 2.5 ఎకరాలకు 85 నుంచి 90 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందన్న. వరి వేసే రైతులు తప్పకుండా X6+ దొడ్డు రకం విత్తనాలు వేయండి. మంచి దిగుబడులు వస్తాయి. అధిక లాభాలతో ఉంటారు. నాగేష్ పంటను చూసి 2-3 రైతులు తనని అడిగారంట, ఏం విత్తనం వేసావని. అప్పుడు ఆయన X6+ దొడ్డు రకం వేశానని చెప్పడంతో ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో వాళ్ళు కూడా X6+ విత్తనాలే వేస్తామని చెప్పారంట. కాబట్టి మన ఫాలోవర్స్ లో కూడా చాలా మంది రైతులు, రైతు బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మంచి విషయాన్ని ప్రతి ఒక్క రైతుకు తెలిసేలా చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విత్తనం కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్లకు కాల్ చేస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మీరు ఎక్కడున్నా సరే మీ ఊరికి వాళ్ళే పంపిస్తారు.